చూడండి ఈ గోదావరి రొయ్యలు అండి. ఇప్పుడు నూనె వేసాం కదండి, నూనె కాగింది. రొయ్యలు వేసేసాం. అందులో రొయ్యలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేయాలండి. గోదావరి రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు అండి. అవి ఇవి వండుకుంటేనే దాన్ని టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మసాలా ముద్ద వేస్తున్నానండి. పచ్చిమిర్చిను ఇవన్నీ కలిపి వేగాలండి. వేగిన తర్వాత ఇందులో మళ్ళీ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. గోదావరి రొయ్యండి ఎంత కూర అయిందో చూడండి. చాలా రుచిగా ఉంటాయండి గోదావరి రొయ్యలు. పుట్టి ఎగిరి వండుకొని తినాలండి. చాలా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయండి. అన్నీ వేసాం కదండి, ఎగినాయి కదండి. ఇప్పుడు తగినంత కారం వేస్తున్నామండి. పొండి తగినంత కారం, తగినంత ఉప్పు వేసాం కదండి. ఇది ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. మళ్ళీ కర్రీ తయారయ్యాక పెడతారు. గోదావరి రొయ్యల కూర, పెద్ద పెద్ద రొయ్యల కూర కర్రీ తయారయ్యింది. చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ కొట్టండి.